హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అండి. ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట పొద్దున. ఇంక సండే అంటేనే కొంచెం లేజీగా ఉంటుందన్నమాట. శనివారం ఒక రకంగా పనులుంటే, ఆదివారం అయితే ఇంకో రకంగా ఉంటాయి మనకైతే పనులు. ఇంకా సండే అంటే ఇంకేదైనా టిఫిన్ రెడీ చేసుకోవాలని ఇంకా నేను ఓ రోజు ముందుగానే ఇలా దోస పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మా ఇద్దరికి ఎక్కువైపోతుంది కదా అని కొంచెం అయితే తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మా ఆయన అయితే ఎగ్స్ తేవడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. చాలా టైం అయిపోయింది, 10:30 అవుతుందని. ఇంకా నాకైతే ఆకలేస్తుందని ఇంకా నేనైతే ఇలా దోశ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ దోశ వేసుకుందామని ఇంకా 2 అయితే వేసుకున్నాను. ఇంకా సండే రోజు అంటే చాలా లేజీగా ఉంటుంది, పనులు కూడా లేట్ అవుతుంటాయి అందరికీ. సండే కోసం ఎదురు చూస్తాం కానీ సండే అస్సలు పనులే కావు ఆ రోజు, ఎందుకో ఏమో. ఇంకా నేనైతే ఇంకా దోశలు అయితే వేసుకొని ఇంకా తిన్నానన్నమాట. ఇంకా టీవీ చూసుకుంటూ. ఇంకా ఆ లోపు అయితే మా ఆయన గుడ్లు తీసుకొని వచ్చాడు. ఇంకా మా ఆయనకు ఒక 2 ఎగ్ దోశలు వేసిచ్చి నేనైతే ఒక ఎగ్ దోశ వేసుకున్నాను అనమాట. ఇంకా యూట్యూబ్ తీయాలంటే చాలా కష్టమేనండి. కొంచెం మనము వంట చేసుకుంటూ, పని చేసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ ఇలా చేయడం అంటే కొంచెం పని అవుతుంది నాకైతే. ఇంకా మధ్యాహ్నం అయితే వంట రెడీ చేసేసాను. ఇంకా మా ఆయన అయితే లంచ్ తర్వాత ఇలా ఫ్రూట్స్ తిందామని ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. సింక్ నిండా గిన్నెలు అయితే పడ్డాయి. ఇంకా నాన్ వెజ్ కదా సండే, ఇంకా దోశలోకి చికెన్ తినలేదని ఇంకా మేమైతే మధ్యాహ్నం అయితే ఇలా ఒక్కొక్క దోశ అయితే వేసుకున్నాము చికెన్లోకి. తర్వాత రైస్ పెట్టుకొని తిందామని ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే అవి వచ్చేసి ఇంకా టీవీ పెట్టుకొని ఇంకా తిందామని లంచ్కి అయితే కూర్చున్నాము. ఇంకా టీవీ చూస్తూ ఉంటే ఒక ప్రోగ్రాంలో రాధ బాగా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా పిల్లలకి పెళ్ళి చేశాక మనము అని పాపం చాలా ఎమోషనల్ అయిపోతుంది ఆమె. ఈ ప్రోగ్రాంలో ఉన్నాము, ఇంత స్టేజ్లో ఉన్నామని కూడా చూడకుండా అక్కడ ఎమోషనల్ అయిపోయింది ఆమె. ఇంకా నాకు కూడా చాలా బాధేసింది. ఇంకా తిన్న తర్వాత ఇంకా సాయంత్రం అయితే ఇలా నేను టీవీ చూసుకుంటూ అయితే ఇలా అక్యుపెంచర్ ప్యాడ్ మీద కొద్దిసేపు అయితే నిలబడుతూ ఉంటాను. ఎందుకంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందన్నమాట దీని మీద నిల్చుంటే. ఇంకా పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఇలా టీవీ చూస్తున్నప్పుడు ఇలా ఒక 5-10 మినిట్స్ అయితే దాని మీద నిల్చుంటానన్నమాట. అవి బాగా కాళ్ళకు గుచ్చుకుంటాయి కదా. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే పూరీ చేశానన్నమాట. యాక్చువల్గా నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా వాళ్ళు బయటికి వెళ్తున్నారంటే ఇంకా డిన్నర్ మా ఇంట్లోనే కానిచ్చేసామన్నమాట. పొద్దునకి కూడా పూరీలు అవే మిగులుతాయేమో మాకు. ఇంకా ఇలాగైతే రాత్రి అన్ని గిన్నెలు కడిగేసి ఇంకా నేను ఇల్లంతా ఊడ్చేసుకొని నీట్గా పెట్టుకుంటాను. ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ పని ఉండదు కాబట్టి పొద్దున పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇంకా గిన్నెలు అయితే కడిగేసి మాప్ పెట్టేసి కసు ఊడ్చేసి ఇల్లంతా నీట్గా పెట్టేసుకుంటాను అనమాట రోజు నైటే. అంతా ఊడ్చేసుకున్నాను. మాప్ పెట్టిన తర్వాత ఊడుస్తానన్నమాట. ఏమైనా దుమ్ము ఉంటే కూడా పోతుందని రాత్రి అయితే అంతా ఇలా ఊడ్చేసానన్నమాట. ఒక్కొక్కసారి ఊడ్చిన తర్వాత మాప్ పెడతాను, లేకపోతే ఒక్కోసారి తుడిచేసిన తర్వాత అయినా ఊడ్చుకుంటానన్నమాట నేను. ఇంకా బెడ్రూమ్లో కొన్ని బట్టలు ఉన్నాయి, మడతలు పెట్టేసేయాలన్నమాట. ఇంకా నేనైతే ఇంకా అలసిపోయానని ఇంకా రాత్రి 10:30 అయిపోయింది. ఇంకా లైట్స్ ఆఫ్ అయితే చేసి పడుకున్నామన్నమాట. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్.